అరే మామా, మన కాలేజీ కొత్త కలర్ వచ్చింది, కవర్ చేద్దామా? పాపా, యూత్ అంటే పండు కాదు, పంటానికి కాయ కాదు, కాయడానికి పువ్వు కాదు, పూయటానికి మొగ్గ కాదు. నువ్వు మొగ్గ పువ్వా కాయ పండ? ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు పాప. మొగ్గంటే జూనియర్ ఇంటర్, పూతంటే సీనియర్ ఇంటర్, పువ్వు అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ, కాయ అంటే సెకండ్ ఇయర్ డిగ్రీ, ఫైనల్ ఇయర్ అయితే పండు పాప. ఇంతకీ నువ్వే క్లాస్ పాపా? మొగ్గనేనండి, జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్ అయినా ధైర్యంగానే సమాధానం చెప్తావు. పోమ్మా. వెళ్ళవమ్మా. చాలా థ్యాంక్స్. అదిరిందయ్యా చంద్రం. కొత్త పిలక, కొత్త గెటప్పు, కొత్త పంచ, స్వాగతం స్వాగతం. అది కొత్త పంచ కాదు మావా, పట్టు పంచ. పట్టు పంచ కాదా, పట్టుకుంటేనేగా తెలిసేది. చూడు పంచ, చూడు. ఎవరు అనుకున్నారా? మన కాలేజీలో కొత్త ప్యూన్. సారీ సార్, మేము లెక్చరర్ అనుకున్నాం. పదండ్రా. మన కాలేజ్ స్టూడెంట్స్ కి ర్యాంకింగ్ రాదు కానీ ర్యాంకింగ్ లో మాత్రం ఫస్ట్. అది కాదు సార్, వాళ్ళు కామనే. రేపటి నుంచి మనం ఆడుకోవడానికి కొత్త శాలరీ దొరికిందిరా. హలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ భయ్యా? అవును భయ్యా, నేనే. వినాయక చవితి చందా కోసం ఫోన్ చేసిన. అదేందన్నా, పోయిన నెలలే వినాయక చవితి వెళ్ళిపోయిందిగా. ఇది మళ్ళా వచ్చే వినాయక చవితి చందా. ఇంకా 11 నెలలు ఉంది కదన్నా. అరే చూప్, నీ కాలేజ్ స్టూడెంట్ ని కాదు, పాత బస్తి గణేష్ ని. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. 10,000 కావాలి చందా. 10,000? 10,000 ఫిక్స్ అయిపో, లేకుంటే గణేష్ బదులు నిన్ను నిమజ్జనం చేస్తా. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? నా సమస్య నీకు అర్థం కాదు కానీ ఇది తీసుకెళ్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చేయి. అదిరిందయ్యా చంద్రం. రంగు చెట్టు, రంగు పంచ, రంగు పిలక, ఆపండి. నేను నరసింహం, మా నాన్నగారు కోదమ సింహం, మా తాతగారు కొండవీటి సింహం, ఇక మా ముత్తాతగారు రామసింహం. ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులేనా, మనుషులేరా? ఇలాంటి కౌంటర్స్ నాకు నచ్చవు. క్లాసు మధ్యలో నుంచొని మాట్లాడేవారంటే నాకు పరమ అసహ్యం. క్లాస్ మధ్యలో నించొని మాట్లాడేది మీరు సింహం, మేం కాదు నరసింహం. చూడండి, నాకు అసలే బీపీ, నన్ను రెచ్చగొట్టొద్దు. అయితే హాస్పిటల్కి వెళ్ళండి. క్లాస్ కిందకు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇక మనం సివిక్స్ చెప్పుకుందాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఆపేస్తే అలాగే చెప్పుకుందాం. గొడవ చేస్తే ఎగ్జామ్ లో జీరోలు వేస్తాను. ఏంటా పిల్లగేంటి అవతారం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ప్యూన్నండి, కొత్తగా చేరాను. కొత్త అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. ఎందుకుంటుందలే, చదువును బట్టే సంస్కారం ఉంటుంది. చదువు అమ్మా చదువు. నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉండాలి. అది అందరికీ అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుందిలే. ప్యూన్కంటూ ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. రికమెండేషన్ మీద వస్తూ ఉంటారు, ఇక రెస్పెక్ట్ ఏమిస్తారు? ఇంకా నిలబడవే అభిరుచు. మనకు పీకాల్సిన క్లాస్ ని ఆ ప్యూన్ కి పీకాడు. ఆ ప్యూన్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఓ ఐమ్ సారీ. పొట్ట పడిస్తే అహంకారం తప్ప అక్షరముక్కున్నదు, పేరుకు మాత్రం ప్యూను. ఇక మనం లెసనే ఎడుద్దాం. ఏ పిల్లక,
హలో ఇదేంట్రా శంకర్ శాస్త్రి శంకర్ దాదాగా మారిపోయాడు. హాయ్ చంద్రన్. పదిరిందయ్యా చంద్రం. కొత్త షూస్, కొత్త డ్రెస్, కొత్త గెడ్డం, కొత్త హెయిర్ స్టైలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకోసమేనయ్యా చంద్రం. మీరంటే నాకెంతో ఇష్టం. కాలేజ్ లైఫ్ ఇస్ నెదర్ టెంపస్ నార్ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఇట్స్ కామెడీ ఆఫ్ ఎరర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ యు లైక్ ఇట్. అదే మరి ఇంగ్లీష్లో మాడమంటారు, మాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. హలో గణేష్ మహారాజ్ కి జై. సార్, ఎవరో గణేష్ మహారాజ్ అట. లేడని చెప్పబోయా? సార్ లేరని చెప్పమన్నారండి. ఉండి కూడా లేడని చెప్తే షాల్తీలు లేపేస్తా. ఉండి కూడా లేడని చెప్తే శాల్తీ లేపేస్తానంటున్నాడు. ఉన్నాడని చెప్పబోయా? సార్ సార్ ఇప్పుడే వచ్చారు, ఇదిగోండి. హలో, ఇగో ప్రిన్సిపల్, నువ్వు పాఠం చెప్తే నేను గుణపాఠం చెప్తా. నువ్వు డ్రామా ఆడితే నేను పిక్చరే తీస్తా. అది కాదు భయ్యా. చెప్పింది వినవయ్యా. రేపు నువ్వు ఇస్తే సంవత్సరం చందా తీసుకుంటా. లేకుండా లేట్ చేసినావు అనుకో, లైఫ్ చందా, లైఫ్ టైం చందా వసూలు చేసుకుంటా. చూడు భయ్యా, అడిగి తీసుకుంటే అది చందా అవుతుంది, బెదిరించి తీసుకుంటే అది మామూలు అవుతుంది. నువ్వెవడివే నాకు పాఠం చెప్తున్నావు? నేనెవడైతే నీకేంటి భయ్యా. సరిగ్గా 1 గంటకి మా కాలేజీకి రా, నీ చందా నువ్వు తీసుకో. మొగోన్ మాట మాట్లాడినవరా? లంచ్ టైంకే వస్తా. చందాతో పాటు లంచ్ కూడా అరేంజ్ అయ్యి. ఓకే ఓకే భయ్యా. వివేక్, నీకు వాడి సంగతి తెలీదయా? మీరేం టెన్షన్ పడకండి సార్. వాడికి చందా ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో నే చూసుకుంటా. నా పని అయిపోయింది.